ఓకే ఓకే అండి. ఎస్ గురునందం గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, సౌమ్య గారు. సో సునీత అండి నా పేరు. ఓకే, నో ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే, లక్షలాది మంది తెలుగు విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. వారు చాలా ఆశలతో ఎన్నో మంచి, ఇందాక మస్తన్ రావు గారు చెప్పినట్లు కీ పేపర్ చూసి చాలా మంది సంతోషపడ్డారు. ఓకే, నాకు ఖచ్చితంగా ఈసారి సీట్ వస్తుంది, నేను మంచి మార్క్స్ గెయిన్ చేస్తానని కష్టపడి చదువుకున్న వాళ్ళే ఇంపాక్ట్. కష్టపడి చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు ఈ పనిష్మెంటా ఏంటో అర్థం కావట్లేదు. సో ఏపీ గవర్నమెంట్ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది? నమస్కారం అమ్మ, ప్యానల్లో ఉన్న వారందరూ కూడా. నీట్ ఈజీ రద్దు అనేది ఈ రోజున అట్లా చూడాలని అనుకోలేదు మనం. కానీ మేము ముందుగా అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి జరిగినటువంటి బాధ తత్వ హృదయంతో వాళ్ళకి కూడా ముందు క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత. అంటే అందరూ, అన్ని పార్టీలు, అందరూ సమాజంలో ఏది జరిగినప్పటికి కూడా మనం బాధను వ్యక్తం చేయాలా. అది ఒక అంశం అయితే, మీరు ఇందాక చెప్పారు లక్షలాది మంది తెలుగు వాళ్ళు రాశారనేది. ఆంధ్రప్రదేశ్ లో 185 సెంటర్లలో 45,000 మంది దాదాపుగా ఎగ్జామ్ రాయటం జరిగింది. ఇది దాదాపుగా ఒక 45 పట్టణాల్లో రాయటం జరిగింది. ఇది అంతా కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము బాధ వ్యక్తం చేస్తున్నాం. మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ఆపాదించడం కాదు, కానీ దీనికి ప్రత్యేకమైనటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు దాన్ని నిబద్ధత చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఆఫ్లైన్ ఆన్లైన్ అనే దానికి మన భారతదేశంలో 445 సెంటర్లలో దాదాపుగా 14 విదేశాల్లో 23 లక్షల మంది రాసే అంత పెద్ద నీటు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ వ్యవస్థకి సరిపోయే విధంగా మౌలిక సదుపాయాలు మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి బాధ్యత. మన యొక్క ఆర్థిక స్థితిగతులను కూడా చూసుకొని, మనకున్నటువంటి టెక్నాలజీ, మనకున్నటువంటి మౌలిక సదుపాయాలు చూసుకొని, బేరు చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఇందాక మస్తాన్ రావు గారు కానీ, మరి అదేవిధంగా మల్లేశ్వరరావు గారు మాట్లాడుతూ ఏదైతే ఈ యొక్క చట్టాల్ని సమగ్రంగా ఎక్కడ కూడా నిర్వర్తించట్లేదు, ఈ దోషులను కఠినంగా శిక్షించట్లేదు అనేది, దిశ చట్టం చేసిన తర్వాత ఎంత మేరకు ఎన్ని ఆగినాయి, ఇవన్నీ మనందరం కలిసి చేయాల్సినటువంటి బాధ్యత. మన తల్లిదండ్రుల మీద కూడా చాలా బాధ్యత ఉంది. వీటిలో చాలా మంది అత్యాశపరులు ఉన్నవాళ్లే కాదు, దీంట్లో లేనివాడు కూడా 0.1% కొంతమంది ఏదో ఒక విధంగా ఆ లీక్ అయితే దాన్ని వశపరుచుకొని మనందరం ముందుకెళ్లాలన్నట్టు కొత్త దుర్బుద్ధి తల్లిదండ్రులకు ఉంది, అక్కడ ప్రైవేటు సంస్థలకు ఉంది, వ్యవస్థలకి ఉంది. దీన్ని ఈ రోజున మనం ఒక అంశం ఏంటంటే, ఎయిమ్స్ కి ఇవాళ ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి అథారిటీ అనేది జనాల్లో వస్తున్నటువంటి ఒక అంశం. ఇది ఇప్పుడే కాదమ్మా, ఎప్పుడూ మన విద్యా సంస్థల్లోనే కాదు, అన్ని సంస్థల్లో కూడా ఇప్పుడు మనం ఆఫ్లైన్ ఆన్లైన్ లో కాకుండా ఈ సైబర్ నేరాలు చేస్తున్న వాళ్ళకు కూడా చాలా శిక్షలు పడతా ఉన్న నేపథ్యంలో ఏం ఆగట్లేదు. కానీ మనలో మార్పు రావాలి, తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. విద్యా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ర్యాంకింగ్ కోసం ఏదైతే పోరాటం ఆరాటం పోటీ పడతా ఉన్నారో, వాళ్ళ దగ్గర ఏదైతే ఫీజులు అనుకుంటున్నారో, ఏదైతే తల్లిదండ్రులు వెళ్ళి ఈ కోచింగ్ సెంటర్ల మీద ఆధారపడి ఎక్కువగా రాత్రింబగళ్ళు బైహార్ట్ చేస్తూ ఈ గెస్ట్ పేపర్లు రిలీజ్ చేయటం, ఇక ప్రహాసనం ఇది. దీని ఒక అసలు ఈ ఎడ్యుకేషన్ లో దీన్ని ఏమంటామంటే ఒక నల్ల చీకటి రాత్రుల్లాగా ఉండేటువంటి కోణం కూడా ఈ విద్యా వ్యవస్థ భారతదేశంలో వేళ్లూరుకుపోయింది. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు, ఎవరైతే ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఆ వ్యవస్థ అంతా కూడా ఒక దీంట్లోకి వెళ్ళిపోయింది. దాన్ని మనం ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత
ఎట్లా ఉంది దీనికి ఒక చట్టాన్ని ఎగ్జాక్ట్లీ ఒకటి తీసుకురావాలి. మీరు అన్నట్లు ఒకటి ఏంటంటే కూడా నాట్ ఓన్లీ ఇప్పుడు అన్ని జిల్లాలకు పాకింది, అన్ని జిల్లాల్లో కూడా ఈ గెస్ట్ పేపర్ ఆల్మోస్ట్ అందరికి వచ్చి అన్ని జిల్లాలకు సంబంధించి కూడా స్ప్రెడ్ అయింది. సో ఈ లెక్కన చూస్తే కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందన్న ప్రశ్నలు కూడా ఒక పక్క లేవని. ఎందుకంటే మే 3 కి ఎగ్జామ్ జరిగితే 7th కి ఈవెన్ మనకు పేపర్ ఇది సేమ్ మ్యాచ్ అయింది, పేపర్ లీక్ అయిందని 5 minutes బిఫోర్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అప్పుడే ఓపెన్ చేస్తారు 15 minutes బిఫోర్, ఐ థింక్ సో. ఓపెన్ చేసిన 5 నిమిషాల బిఫోర్ అయినా తెలుస్తుంది, అప్పటికైనా ఆపేయచ్చు. బట్ అలా జరగలేదు. 7 days తర్వాత దీని గురించి బయటకు వచ్చింది. అమ్మా ఇక్కడ 180 ప్రశ్నలు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి దాంట్లో గెస్ట్ పేపర్ నుంచి వచ్చినటువంటి దాంట్లో లీక్ అయినాయి అనేది స్పష్టంగా మనకి పట్టుకున్న దగ్గర అర్థమైంది. అర్థమైన తర్వాత దీనికి మీడియా గాని, సోషల్ మీడియాలో గాని, వస్తున్నటువంటి పత్రికల్లో గాని, అటు నుంచి రాజస్థాన్ నుంచి తర్వాత హైదరాబాద్ దాకా, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా ఇట్లా ప్రయాణం చేసింది అనేది ఒక వార్త వస్తా ఉంది. దాంట్లో శాస్త్రీయంగా ఇప్పటిదాకా సిబిఐకి ఇచ్చిన తర్వాత, ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంకా అక్కడ దాకా అపోహలు అంటే ఒక అనుకుంటున్నారే కానీ అపోహ సింపుల్ అండి గురునందం గారు, ఒక అపోహతో దేశమంతటా ఒక ఎగ్జామ్ ని రద్దు చెయ్యరు. అపోహ అంటే ఎందుకంటే ఎన్టీఏనే యాక్సెప్ట్ చేసింది, ఇది పేపర్ లీక్ అయింది, ఇదంతా రద్దు చేయాల్సిందని గట్టిగా చెప్తేనే రద్దు చేయాల్సి వచ్చింది కదా. కాదమ్మా, ఓడంటే ఉన్నంత ఓడు అన్నట్టుగా కాకుండా, పన్నందో వెలుకుని పట్టినట్టు కాకుండా, మేము ఎన్డీఏ గాని, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ గాని ఒక ప్రక్షాళన చేయాలా. ఒక అంశాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు, ఒక అపోహలు వచ్చినప్పుడు వాటిని ప్రక్షాళన చేసి పారదర్శకంగా మళ్ళా నిర్వర్తించగలిగేటువంటి సమర్థత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, వీటికి కానీ సమర్థమైనటువంటి చాలా మంది 2 లక్షల మంది దీంట్లో పాల్గొన్నారు. ఎవరు మొత్తం ఇన్సులేటర్లు గాని, ఎగ్జామ్ కండక్ట్ చేసే సిబ్బంది గాని, దానికి నెట్వర్కింగ్ అంతా ఉంది. ఎవరో ఒక వ్యక్తి స్వార్థం కోసం లీక్ చేసినటువంటి అంశం 23 లక్షల మందిని ప్రభావితం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది తప్పకుండా బాధ్యత తీసుకొని వాళ్ళు కూడా చెప్పారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇది మేము బాధ్యత వహిస్తాము, మేము తప్పు చేసినట్టుగా మేము తీసుకుంటాం బాధ్యత, తప్పకుండా మేము ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 2 weeks లోనే ఎవరికి ఇబ్బంది లేకుండా సిస్టమ్ ని ఛానలైజ్ చేసి రేపు ఈ యొక్క సంవత్సరం ఎవరు కూడా ఇబ్బంది పడకుండా. ఓకే అండి, విల్ కన్సిడర్ ఇట్ అండి, ప్లీజ్ వెయిట్. ఎస్, అండ్ అదే విధంగా గౌరీ సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. సతీష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వస్తానండి మళ్ళీ మీ దగ్గరికి. సో వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సునీత గారు. సో 1 కాదు 2 కాదు 5 సంవత్సరాలలో 4 సార్లు పేపర్ లీక్ అయింది. అందుకనే ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏని ఏర్పాటు చేసింది, ఒక వ్యవస్థని సెపరేట్ గా పెట్టింది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒక ఏజెన్సీనే పెట్టేసింది. సో దట్ ఇంకా ఇప్పటి నుంచి అదే రెస్పాన్సిబుల్. ఒక ఏజెన్సీని పెట్టిన సిచ్యువేషన్ సొల్యూషన్ అయితే 0, మళ్ళీ అదే ఉంది. ఏజెన్సీ ఉన్నా ఎన్టీఏ వచ్చినా కూడా పెద్దగా మార్పేం లేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయంలో ఫెయిల్ అయిందా? సునీత గారు, ముందుగా మీకు జీ తెలుగు ప్రేక్షకులకి, ప్యానెల్లో వారందరికీ కూడా ప్యానలిస్టులకి నమస్కారం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వమా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలా లేకపోతే ఎన్టీఏనా అనేది అది చూడాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఎన్టీఏ బాధ్యత తీసుకుంటూ ఎన్టీఏనే టోటల్ గా అన్ని రాష్ట్రాలు కండక్ట్ చేసుకుంటూ నీటి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది జరగకుండా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కాదు ఎన్టీఏకి ఇచ్చారు. సో ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇస్తే మరి ఇలాంటి జరగడం అనేది నీట్ పేపర్ లీకు 23 లక్షల మంది విద్యార్థుల మీద కొంత ఇంపాక్ట్ పడడం, ప్రభావం పడడం, మెంటల్ స్ట్రెస్ డెఫినెట్ గా అంత బాధాకరం చెప్పాలంటే. దాంతో పాటుగా ఇది ఒకటి కాదు, ఇక్కడ కేరళలో మొదలై రాజస్థాన్ నుంచి అక్కడ నుంచి మిగతా రాష్ట్రాలు కూడా స్ప్రెడ్ అయింది, అదంతా కూడా ఉందని చెప్పేసి అది తెలుసుకున్న తర్వాత, ఎవిడెన్స్ వచ్చిన తర్వాత, నిర్ధారణకు వచ్చిన తర్వాత నీట్ క్యాన్సిల్ చేశారు. సో అదంతా ఎందుకంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు బ్రైట్ స్టూడెంట్స్ కంటే, బ్రైట్స్ మెడికల్ ఆస్పిరెంట్స్ కంటే కూడా వాళ్ళకి వచ్చే మార్కుల కంటే కూడా రేపొద్దున లీక్ అయిన తర్వాత కొనుక్కున్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆలోచన అందుకే వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం వచ్చింది. డెఫినెట్ గా ఇది ఎవ్వరు కూడా సమర్థించకూడదు. ఎందుకంటే విద్యార్థుల